ఇవాళ గుంటగరగడాకు అంటే బ్రింగ్రాజ్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు గుంటగరగడాకు, కరివేపాకు, మందారం ఆకు, మెంతులు, అలాగే ఆనియన్స్. కరివేపాకు వేయడం వల్ల జుట్టు బ్లాక్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మందారం ఆకు జుట్టుకి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత గుంటగరగడాకు ఇది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. దీనివల్ల జుట్టు పెరగనీకి యూజ్ అవుతుంది. అలాగే జుట్టు తెల్లగా అవ్వకుండా కూడా యూజ్ అవుతుంది. తర్వాత మెంతుల వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. ఇది జుట్టుకి ప్రోటీన్ అన్నమాట. చాలామంది ఓన్లీ మెంతులు మాత్రమే పేస్ట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. అలా డైలీ పేస్ట్ చేసుకొని యూజ్ చేయలేని వాళ్ళు ఇలా ఆయిల్లో వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ వచ్చేసి హెయిర్ ఫాల్ని, అలాగే డాండ్రఫ్ని ఏమున్నా కానీ ప్రివెంట్ చేస్తుంది. మందారం ఆకుని, గుంటగరగడాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అలానే ఆయిల్లో వేస్తే కలవవు కాబట్టి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిల్ అందులో పోసేసుకోవాలి. మేమైతే పారాషూట్ ఆయిల్ వాడతాం కాబట్టి మేము అదే ఇందులో వేసేస్తున్నాము. మేము ఎక్కువనే వాడతాం కాబట్టి ఎక్కువనే వేసాము. మీరు ఎంత యూజ్ చేస్తారో అంతనే వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా ఇందులో మెంతులు, ఆనియన్స్, గుంటగరగడాకు, కరివేపాకు, మందారం ఆకు అన్నీ ఒకటొకటిగా వేసుకోవాలి. ఒకే సీక్వెన్స్లో వేసుకోవాలని లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. మొత్తానికైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసేయాలి ఆయిల్లో. ఈ ఆయిల్లో వాడే ప్రతి పదార్థం మనకు మామూలుగా న్యాచురల్గా దొరికేవే. ఒక్క గుంటగరగడాకు ఒక్కటి ఇది కూడా న్యాచురల్గా దొరుకుతుంది. చూడడానికి పిచ్చి మొక్కలాగానే ఉంటుంది, కానీ దానివల్ల జుట్టుకి చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఆ మొక్క పెంచడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మొక్క తెచ్చుకొని నాటుకున్నా కానీ సరిపోతుంది. కాకపోతే ఆ మొక్కకి ఎప్పుడు వాటర్ ఉండాలి. ఆ మొక్కకు వచ్చిన విత్తనాల వల్ల ఇంకా పక్కన కూడా చాలా మొక్కలు వస్తాయి. ఇలా అన్నీ వేసిన తర్వాత మొత్తం అవన్నీ ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి ఒకసారి. ఇవన్నీ న్యాచురల్ అన్నమాట. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు, ఒక 20 minutesలో అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్లో ఆకులన్నీ కలిసేలాగా కలుపుతూ ఉండాలి. చిన్న చిన్నగా ఆయిల్ కలర్ మారుతూ వస్తుంది, అంటే లైట్ ఎల్లో కలర్లోకి చిన్న చిన్నగా చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఈ ఆయిల్లో మేమైతే ఓన్లీ ఇవే వాడాము ఇంగ్రీడియంట్స్. మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీకు వేరే ఏమైనా ఇంగ్రీడియంట్స్ తెలిస్తే అవి కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా వస్తుంది ఆయిల్. ఆల్మోస్ట్ మన ఆయిల్ రెడీ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ పక్కకు పెట్టి ఒక స్ట్రైనర్ తీసుకొని వేరే బాండీలోకి మొత్తం ఆయిల్ అంతా వంపేసుకోవాలి. ఇంకోసారి స్ట్రైనర్ తీసుకొని మళ్ళీ ఇంకో బాండీలోకి వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత దాంట్లో వచ్చిన వేస్ట్, ఇదంతా దాంట్లో వచ్చిన వేస్ట్ అనమాట. అంతే అండి, మన గుంటగరగడాకు ఆయిల్ రెడీ అయిపోయింది. ఆ ఆయిల్ని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.